గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఒక సీరియస్ క్వశ్చన్. నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు అని ఎవడో ఒక మాట అంటే, ఇన్ని వందల అద్భుతమైన పాటలు ఇచ్చిన ఆర్పి పట్నాయక్ సినిమాలు ఇంక నేను చేయను అని నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇదే ప్రశ్న మా టీఎన్ఆర్ గారు అడిగారు మిమ్మల్ని 8 సంవత్సరాల క్రితం. ఆ రోజు కూడా మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాకు ఈ విషయంలో సరైన సమాధానం కావాలి. టీఎన్ఆర్ గారు బతికున్నప్పుడు ఆ మనిషి బతికున్నారు, ఈరోజు ఆ మనిషి బతికలేరు. ఆ మనిషి గురించి బతికిలేనప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడకూడదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి దాని గురించి ఇంకా ముందు కూడా ఎక్కడ చెప్పను. ఓకే, ఆయన గురించి వారెవరు నాకు ఇవన్నీ వద్దు. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా? నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను, చాలు. కరెక్టా కాదా మీరే డిసైడ్ చేయండి. మీకు అది చాలు సార్. మీ ఇప్పుడు కూర్చున్నాం, ఎన్ని గొప్ప పాటల గురించి మాట్లాడుకున్నాం. మంచి సంగీతం ఇవ్వగల స్థాయి ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎందుకు ఆపేయాలి అనేది చాలామంది బాధ. పైగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, అప్పుడు ఇద్దరు చాలా గట్టిగా నన్ను ఆపే ప్రయత్నం చేశారు నా స్టేట్మెంట్ని. ఎవరు సార్? ఒకటి మా సీను త్రివిక్రమ్ కూర్చోబెట్టి మరి క్లాస్ పీకాడు, ఎందుకన్నా డెసిషన్ తీసుకుంటున్నాం అని. ఇంకోటి కోటి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా గట్టిగా క్లాస్ పీకారు, ఎందుకు అంత బ్లంట్ డెసిషన్ తీసుకుంటున్నాం అని. బట్ కొన్నిసార్లు మనం రైట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకెవరి మాట వినం కదా సార్. కన్విన్స్ అవ్వలేదు సార్ నేను ఇప్పటికీ. అంటే నేను కన్విన్స్ అయ్యాగా. మీరు కోటి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక డౌట్ సార్, ఇలా అడగొచ్చా లేదో. మణిశర్మ గారు, కోటి గారు, మీరు కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఇప్పటికీ ఇవ్వగలరు. మణిశర్మ లాంటి వ్యక్తి మేము కూడా ఉన్నామని గుర్తించండి. కోటి గారు లాంటి వ్యక్తి మంచి సంగీతం ఇవ్వడానికి రెడీ, వచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది ఇండస్ట్రీలో? వాళ్ళ పాటలు చూస్తే అద్భుతమైన పాటలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ చూస్తే అదొక రికార్డు. అలాంటి వారికి ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి? అంటే వాళ్ళు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే మీకు ప్రతి డైరెక్టర్కి ఒక స్పాన్ ఉంటుంది సార్. అలాగే ఆ డైరెక్టర్తో పాటు వాళ్ళ థాట్, అంటే వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు కదా. నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఇలాగ ఉంటాయి సినిమాలు, ఇవి అవి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. దానికి ఒక ఇది ఉంటుంది, స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ వరకు అవి నడుస్తాయి. ఆ తర్వాత ఇంకొక టేస్ట్, ఇంకొక జనరేషన్ ఇంకొక టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డైరెక్టర్స్ తాలూకా ఎరా మారుతుందో ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్స్తో పాటు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎరా కూడా మారిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకు ఇప్పుడు ఎవరైతే ఫుల్ హైలో ఉన్నారో వీళ్ళే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అప్పుడు జనరేషన్కి ఏం కావాలో అది దాంతో రెడీగా ఉంటారు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏమి ఇవ్వలేరా అంటే, ఇవ్వగలరా లేదో టెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. కరెక్ట్ వర్డ్స్, అది జరగట్లేదు.